పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ పేరు వాసవి పెనుగొండగా మారింది. గెజెట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. వాసవి పెనుగొండలో సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక పండుగ రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యుల యొక్క ఏకైక పుణ్యక్షేత్రమైనటువంటి ఈ పెనుగొండని, ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల పెనుగొండ అనేటువంటి ఊర్లు ఉండడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాసవి పెనుగొండగా చేయాలని చెప్పి అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ గోవిందరాజుల యొక్క ఈరోజు సంకల్పం నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాసవి పెనుగొండ చేయడం ద్వారా రాష్ట్రంలో చాలామంది ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ పెనుగొండ రావాలి అని అంటే అనంతపురం దగ్గర పెనుగొండ, ఇలా చాలా చోట్ల పెనుకొండ ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిలన్నిటి నుంచి కూడా మనకి ఒక విముక్తి దొరికింది. మన వాసవి అమ్మవారి యొక్క పేరు మీద ఈ మండలం వాసవి పెనుగొండ మండలంగా మారడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో వాసవి అమ్మవారిని దర్శించడానికి ప్రజలందరికీ కూడా చాలా సుగమంగా ఉంటుందని చెప్పి